హలో ఫ్రెండ్స్, హాయ్. ఎస్, రేపు 17th మే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఎవరెవరైతే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ బెస్ట్ విషెస్. ఓకే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో దానికోసం కొన్ని టిప్స్, జాగ్రత్తగా ఏమేమి ప్లాన్ చేసుకోవాలి, నేచర్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కొన్ని చెప్తాను. జస్ట్ ఫాలో అవ్వండి. యా, సో ఏంటి అంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అంటే జేఈ మెయిన్ తీసుకున్నా, ఎంసెట్ తీసుకున్నా, యూజీ తీసుకున్నా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్ ఈ చూస్తే అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే దీంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అంటే ఒకే డేలో 6 hours ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 కూడా ఎంటైర్లీ డిఫరెంట్. అంటే మిగతా ఎగ్జామినేషన్స్ చూస్తే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటాయి, సింగిల్ ఆన్సర్ కరెక్ట్ ఉండడం, లేదంటే ఒక 5 న్యూమరికల్ క్వశ్చన్స్ ఉండడం. అంతేకాని ఈ పర్టికులర్ ఎగ్జామ్ అయితే మనకు డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ మార్కింగ్ స్కీమ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఆ డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంత పిల్లలు ఏంటంటే, జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే కొంత ఎక్కువ స్టాండర్డ్ ఎగ్జాము, ఖచ్చితంగా కష్టమైన ఎగ్జాము అలాగే ఫీల్ అవుతారు. కానీ ఒక ప్రాపర్ స్ట్రాటజీతో కనుక మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఎ సీట్. కంపేర్ చేసుకుంటే ఇంకా చెప్పాలంటే జేఈ మెయిన్తో పోలిస్తే జేఈ అడ్వాన్స్లో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ విన్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్, రైట్? సో బేసికల్గా ఏంటంటే ఎంటైర్ డే రేపు మీరు ఎమోషనల్గా, మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా, పాజిటివ్గా ఉండగలిగితే అంత సక్సెస్ మీకు వస్తుంది, రైట్? సో బేసికల్గా రేపు ఎగ్జామ్కి స్టార్ట్ అయ్యే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఎర్లీగా నిద్రపోండి. ఓకే, మార్నింగ్ ఎర్లీగా వేకప్ అవ్వండి. ఎందుకంటే మనం 6 o'clock అలా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా ఆల్మోస్ట్ హైదరాబాద్లో లాంటి సిటీలు తీసుకుంటే ఆల్మోస్ట్ 1 hour టైం తీసుకుంటుంది. కాబట్టి సో ఎర్లీగా రీచ్ అవ్వగలిగితే మీకు ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు, చాలా బ్రీతింగ్ స్పేస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి వితౌట్ స్ట్రెస్ మీరు వెళ్ళగలరు. కాబట్టి మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. కాబట్టి ఇది ఒక జస్ట్ 6 hours ఎగ్జామ్ ఏం కాదు, 12 hours ఎనర్జీని మెయింటైన్ చేయాల్సిన ఎగ్జామ్. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, రైట్? సో ఎర్లీగా మార్నింగ్ ఎర్లీగా వేకప్ చేసిన తర్వాత 6 o'clock స్టార్ట్ అయిన తర్వాత లైట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని హెవీ ఫుడ్ తీసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, రైట్? సో అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎసెన్షియల్ థింగ్స్ మాత్రమే క్యారీ చేయండి. అంతేగాని అన్నీ క్యారీ చేస్తూ అనవసరంగా ఇబ్బంది పడొద్దు. ఎసెన్షియల్ థింగ్స్ ఏంటి అంటే అడ్మిట్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, అలాగే ఆధార్ కార్డ్ లాంటిది, ఐడెంటిటీ ప్రూఫ్, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే పెన్స్ లాంటివి తీసుకెళ్ళండి. ఒకవేళ వాటర్ హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి హాట్ సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా చూసుకోండి, రైట్? కమింగ్ టు ఎగ్జామినేషన్, ఇది పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉన్న ఎగ్జామ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పేపర్ 1 అయిపోయిన తర్వాత టైడ్ అయిపోయి పేపర్ 2 వదిలేస్తే కుదరదు. కాబట్టి జాగ్రత్తగా పేపర్ 1 రాయాలి, అలాగే పేపర్ 2 కూడా రాయాలి. సో వెన్ యూ ఎంటర్ ద ఎగ్జామినేషన్, సో కొన్ని థింగ్స్ మీకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది ఒక రిలేటివ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునేది. అంతేగాని 100% మనం బాగా చేస్తేనే సీట్ వస్తుంది అనేది ఏమీ లేదు, రైట్? మినిమం పర్సంటేజ్ ఒక 35-40% వచ్చినా, అంటే మోడరేట్ స్టూడెంట్ గురించి చెప్తున్నాను, డెఫినెట్గా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాని తగ్గట్టుగా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసుకోండి, రైట్? సో ఇందులో ఏంటి అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని థింగ్స్ని ఫాలో అవ్వండి. ఏంటి అంటే ఫస్ట్ 15 to 20 minutes మీరు చాలా ఓపిక్గా, పేషెన్స్గా, కామ్గా ఉండండి. అంతేగాని హరీబరీగా ఉండకండి, ఇబ్బంది పడకండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఎగ్జామ్ విచ్ ఈస్ డిజైన్డ్ ఫర్ గివింగ్ ఎ ఫీలింగ్ దట్ డిఫికల్టీ. కాబట్టి ప్రతి ఒక్కరికి డిఫికల్టీ అనేది ఏదో ఉంటుంది. సో ప్యానిక్ అవ్వకండి. సో ఫస్ట్ 15 to 20 minutes పేపర్ మొత్తాన్ని ఒకసారి స్కాన్ చేయండి. అంటే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి ఐడెంటిఫై చేయండి. అలాగే దాంతోపాటు మార్కింగ్ స్కీమ్ని కూడా చూసుకోండి. అంటే ఏ పర్టికులర్ సెక్షన్కి, అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అలా ఉంటాయి. కాబట్టి ఏ సెక్షన్కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ సెక్షన్కి ఏ క్వశ్చన్స్కి ఏ విధమైన మార్కింగ్ స్కీమ్ ఉంది, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, ఉంటే ఎంత పర్సంటేజ్. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్ అయితే యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ ద క్వశ్చన్. అంటే కొంత వెసులుబాటుగా ఫ్రీగా మీరు చేయొచ్చు. అదే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. అంతేగాని మొత్తం అటెంప్ట్ చేసి నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకొని పాజిటివ్ మార్కులోంచి నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి, రైట్? సో అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది నో నీడ్ టు ఎయిమ్ ఫర్ 100% అటెంప్ట్, ట్రై టు ఎయిమ్ ఫర్ సెలెక్టివ్ క్వశ్చన్స్, స్మార్ట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎంత స్మార్ట్గా ఆలోచిస్తే అంటే సెలెక్టింగ్ క్వశ్చన్స్లో అంత బెటర్గా వస్తుంది. అంటే స్మార్ట్ సెలెక్షన్ అంటే అర్థం ఏంటంటే
ఫస్ట్ ట్రై టు సెలెక్ట్ ఈజీ క్వశ్చన్స్ టు డూ దట్. అలా ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే మీకు ఒక మొమెంటం వస్తుంది, ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. సో దట్ యూ కెన్ డూ హోల్ పేపర్ వెరీ ఈజీలీ, రైట్? అదేవిధంగా టైం మేనేజ్మెంట్ దగ్గరికి వస్తే, టైం మేనేజ్మెంట్లో ఏంటంటే ఇనీషియల్గా, ఎస్పెషల్లీ ఇనీషియల్గా పేపర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్కి ఒక 2 to 3 minutes కనుక ఎక్కువ తీసుకుందంటే మాత్రం బెటర్ లీవ్ ఇట్ అండ్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే స్టార్టింగ్లోనే మీరు ఎక్కువ టైం తీసుకున్నారంటే, అంటే ఈవెన్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ఈజీ క్వశ్చన్ ఒకవేళ ఎక్కువ టైం తీసుకున్నారంటే మాత్రం మీకు ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇనీషియల్గా మ్యాక్స్ టు మ్యాక్సిమం 2 minutes 3 minutes మ్యాక్సిమం తీసుకున్న తర్వాత సాల్వ్ అయితే ఓకే, లేదంటే గో ఫర్ ద నెక్స్ట్ మార్కెట్ అండ్ గివ్ ఏ బఫర్ టైమ్ ఫర్ డూయింగ్ దట్ క్వశ్చన్ అగైన్ ఎట్ ద ఎండ్, రైట్? సో అలాగే మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పేపర్ 1 అయిపోయిన తర్వాత, ఒకవేళ పేపర్ 1 మీరు కంప్లీట్గా చేసేసారు, అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ 12 o'clock నుంచి 2:30 అంటే 2.5 hours టైం దొరుకుతుంది, లంచ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సో ఈ టైంలో ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి వీళ్ళతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయకండి. డోంట్ డూ ఎనీ కైండ్ టూ మచ్ ఓవర్ అనాలిసిస్ ఫర్ ద పేపర్ 1. పేపర్ 1 గురించి ఎక్కువ ఆలోచిస్తూ మొదలు పెడితే మీరు పేపర్ 2 దెబ్బైపోతారు. ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఆర్ మెనీ కేసెస్, చాలా మంది స్టూడెంట్స్ పేపర్ 1 సరిగ్గా చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ పేపర్ 2 నుంచి లాగి ఓకే ఇనఫ్ పర్సంటేజ్ తెచ్చుకొని సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి పేపర్ 1 కనుక ఒకవేళ టఫ్ అయిపోయింది, ఓకే సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయినాము అనుకున్న వరీ ఏమవ్వకండి, డిమోటివేట్ అవ్వకండి. పేపర్ 2లో మ్యాక్సిమం ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. దానికోసం చేయాల్సింది ఏంటంటే ఎటువంటి డిస్కషన్ పెట్టకండి. టఫ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ ఇలాగా, ఈ క్వశ్చన్ ఇలాగా, పేరెంట్స్తోనో మీ ఫ్రెండ్స్తోనో ఇట్లాంటి డిస్కషన్ పెట్టకండి. సో ట్రై టు యూటిలైజ్ ద టైమ్ ఎంటైర్లీ ఓకే ఫర్ ఫోకసింగ్ ద పేపర్ 2. అంటే రిలాక్స్ అవ్వండి, హైడ్రేట్ అవ్వండి. ఎందుకంటే హాట్ సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎనర్జీ లాస్ అవుతుంది, సరిగా ఆలోచించలేరు. కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రాపర్ అంటే చాలా ఫ్రెష్ మైండ్ ఉంచుకునేలాగా రిలాక్స్ అవ్వండి. అలాగే పేపర్ 2కి అటెంప్ట్ చేయండి, రైట్? సో పేపర్ 2లో కూడా అలాగే సేమ్ ఓకే. సో ఫస్ట్ 15 to 20 minutes పేపర్ మొత్తాన్ని స్కాన్ చేయండి, రైట్? మార్కింగ్ స్కీమ్ చూసుకోండి. అలాగే ఈజీ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయండి, ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, తర్వాత వెళ్ళండి. ఓకే సో ఇక్కడ బోత్ పేపర్ 1 పేపర్ 2 ఏది చూసినా కూడా బ్లైండ్గా గెస్కి వెళ్ళకండి. ఎందుకంటే మీరు మినిమం ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా 70-80% రావాలని ఏం లేదమ్మా. ఓకే మీకు వచ్చే పాజిటివ్ మార్క్స్ మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే డెఫినెట్గా సీట్ వస్తుంది. ఈ పాయింట్ చాలా మంది మిస్ చేసుకొని అనవసరంగా క్వశ్చన్స్ కరెక్ట్ అయిన క్వశ్చన్స్ నుంచి కూడా మిగతా రాంగ్ క్వశ్చన్ వల్ల నెగిటివ్ మార్కింగ్ వల్ల ఛాన్సెస్ కోల్పోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి గెస్సింగ్కి వెళ్ళకండి. ఒకవేళ గెస్ చేయాలి ఓకే పాసిబిలిటీ ఉందనుకుంటే మాత్రం ఎప్పుడు ఆలోచించాలంటే ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఎలిమినేషన్ మెథడ్, ఒకవేళ రాంగ్ ఆన్సర్స్ని తీసేయగలిగి ఓకే కరెక్ట్ ఆన్సర్ మీద అంత కాన్ఫిడెన్స్ లేకపోయినా రాంగ్ ఆన్సర్ తీసేయగలిగే ఎలిమినేషన్ మెథడ్ కనుక ఫాలో అయితే ఇన్ దట్ కేస్ యూ కెన్ గో ఫర్ ద గెస్. అంతేగాని బ్లైండ్గా గెస్ చేసి మీరు ఆన్సర్ చేయకండి, రైట్? సో కమింగ్ టు సబ్జెక్ట్స్, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ డిఫరెంట్ కాబట్టి మ్యాథ్ తీసుకుంటే జనరల్గా లెందీ ఉంటుంది ఓకే, క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది ఓకే, డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. కాబట్టి యుగో ఫీలింగ్తో వెళ్ళి ఆ క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోయి ఎక్కువ టైం తీసుకోకండి. ఓకే సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈజీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, బెటర్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కెమిస్ట్రీ విషయానికి వచ్చేస్తే ఎన్సీఆర్టీ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఓకే, డేటాని ప్రాపర్గా తీసుకోండి, కెమికల్ ఈక్వేషన్స్ని జాగ్రత్తగా రాసుకోండి, న్యూమరికల్ క్వశ్చన్స్ ఎంట్రీస్ దగ్గర చాలా జాగ్రత్త పడండి, రైట్? అలాగే ఫిజిక్స్కి వచ్చేసరికి మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్లో నార్మల్గా కాన్సెప్చువల్ బేస్డ్, డెఫినేషన్ బేస్డ్, ఫార్ములా బేస్డ్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే లెందీగా ఉంటుంది. సో డీప్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో అటువంటి క్వశ్చన్స్ని అవాయిడ్ చేస్తూ కొంచెం కాన్ఫిడెంట్గా చేయగలిగే క్వశ్చన్ దగ్గర ప్రాపర్గా టైం స్పెండ్ చేసి వాటిని ఆన్సర్ చేయండి. సో ఆ విధంగా మీరు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీని చూసుకోండి. ఏ సబ్జెక్ట్ మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఒకసారి పేపర్ మొత్తం చూసిన తర్వాత మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకే ఎమోషనల్గా ఒక క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోకండి. ఓకే సో అంతేగాని నాకు ఈ క్వశ్చన్ రావట్లేదు ఖచ్చితంగా వచ్చే వరకు నేను ఎక్కడ ఉంటానంటే కుదరదు. ఎందుకంటే ఒక్కొక్కసారి కంప్లీట్ ఒక సబ్జెక్ట్ని టచ్ చేయలేని ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అడ్వాన్స్ ఎగ్జామ్కి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో మినిమం పర్సంటేజ్ మార్క్స్ రావడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఆ తర్వాతనే నెక్స్ట్ వెళ్ళండి. అంటే ప్రతి సబ్జెక్ట్ని టచ్ చేయాలి. ఒకవేళ ఫిజిక్స్, కెమిస్ట్రీ దగ్గర బాగా టైం స్పెండ్ చేసి మొత్తం టైం స్పెండ్ చేసి లాస్ట్ మినిట్లో ఓపెన్ చేసేసి జస్ట్ ఒక క్వశ్చన్ ఏదో చేసేసి అది కూడా కరెక్టో రాంగో తెలియని పరిస్థితిలో ఉంటే మీరు ఎంత ఫిజిక్స్, కెమిస్ట్రీలో 100% మార్క్స్ వచ్చినా వేస్ట్. కాబట్టి సో ప్రతి సబ్జెక్ట్ని
టచ్ చేయాలి, ప్రతి సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ రావాలి. ఓకే, ఆ తర్వాత మీకు కంఫర్ట్ అయిన సబ్జెక్ట్లో బాగా చేయండి, బాగా పర్ఫామ్ చేయండి, రిలేటివ్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండేలా చూసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ కెన్ డూ ఇట్. సో గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం కాలం మీరు చాలా వెయిట్ చేశారు. సో ఈ ఎగ్జామ్ కోసం. సో నెక్స్ట్ టుమారో ఎగ్జామ్ అనేది హోల్ డే ఎంత ఎనర్జెటికల్గా ఫోకస్డ్గా ఉండగలుగుతారో అదే మిమ్మల్ని మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై హార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్.